Let's all turn to Genesis chapter 2. ఆదికాండము 2వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాము. ఆదికాండము 2వ అధ్యాయంలో 8వ వచనము నుండి 17వ వచనం ఎవరొకరు తెలుగులో చదవండి. దేవుడైన యెహోవా తూర్పు ఏదోనులో ఒక తోట వేసి ఆ నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైనను ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవ వృక్షమును మంచి చెడుల తెలివినిచ్చు వృక్షములను నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదోను నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు గిషోను. అది హవీలా దేశమంతటి చుట్టి పారుతున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ పోళము గోమేదకములను దొరుకుతుంది. రెండవ నది పేరు గిహోను. అది కూషి దేశమంతటి చుట్టూ పారుతున్నది. మూడవ నది పేరు ఇద్దికేలు. అది అషూరు తూర్పు వైపు పారుతున్నది. 4వ నది పేరు యూఫ్రటీస్. మరియు దేవుడైన యెహోవా నరుడు తీసుకొని ఏదైనా తోటలో సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడులని తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినము నిశ్చయముగా నువ్వు చచ్చిదవు అని నరులతో ఆజ్ఞాపించు. So it's very interesting to see this portion, right? గత వారం మనం చూసుకున్నాము, ఆదివారం మనం చూసుకున్నాము. గత ఆదివారం మనం ఏం చూసుకున్నాము? మన యేసుక్రీస్తు ప్రభువారు హీ సేస్, అక్కడ ఉన్న వారికి ఏం చెప్తారంటే, యూ విల్ డై ఇన్ యువర్ సిన్స్, మీరు మీ పాపములోనే చనిపోదురు. అండ్ వై ఆర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఈస్ సేయింగ్ దోస్ వర్డ్స్ మనము వివరించుకున్నాము గత వారము, మన యొక్క పాపపు స్థితి. ఇక్కడ దాని యొక్క మొట్టమొదటి ఆజ్ఞగా దేవాతి దేవుడు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు, యూ విల్ షూర్లీ డై ఇఫ్ యూ ఈట్ ద ఫ్రూట్. మీరు అక్కడ యొక్క ఫలము తింటే మీరు ఖచ్చితంగా చనిపోతారు. సీ ద నేచర్ ఆఫ్ అవర్ లార్డ్. మన యొక్క దేవుని యొక్క హృదయం చూడండి. అది పాత నిబంధనలో కావచ్చు, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభువారిలో అయినా కావచ్చు. ఇట్స్ నెవర్ చేంజింగ్, మార్పు లేనిది. లైక్ మెనీ పీపుల్ సే గాడ్ హ్యాస్ చేంజ్డ్. చాలామంది నమ్ముతారు, జ్ఞానం లేనివారు, వాక్యం పట్ల అవగాహన లేనివారు దేవుడు మారిపోయాడు అని చెప్పి చెప్తారు. మన యొక్క దేవాతి దేవుడు మార్పు లేనివాడు. ఆయన ఆది నుండి అంతం వరకు ఎరిగిన దేవుడు కనుక మార్పు లేని దేవుడిగా మన యొక్క దేవాతి దేవుడు ఉన్నాడు. దట్స్ ఎ డాక్ట్రినల్ ట్రూత్ కాల్డ్ యాజ్ ఇమ్యూటబిలిటీ. ఇమ్యూటబిలిటీ అంటే మన యొక్క దేవాది దేవుడు మారడు, ఎన్నడూ మారడు అన్న వాక్యం కూడా మనకుంది కదా. సో దట్స్ హౌ అవర్ గాడ్స్ హార్ట్ వాస్. ఈవెన్ ఇట్ వాస్ ద డే ఇన్ ద బిగినింగ్. దేవుడు ఈ యొక్క సృష్టిని సృజించినప్పుడైనా, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడైనా, వి హియర్ ద సేమ్ వర్డ్స్. అందుకే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీరు నన్ను చూచిన ఎడల యూ హ్యావ్ సీన్ ద ఫాదర్. మీరు నన్ను చూసిన ఎడల తండ్రిని చూసినట్టే. మీరు నన్ను సన్మానించిన ఎడల తండ్రిని సన్మానించినట్టు. నన్ను సన్మానించిన వాడు తండ్రిని సన్మానించినట్టు కాదు అన్నట్టు. యా, బికాస్ ఐ యామ్ ద ఫాదర్ ఆర్ వన్. అండ్ ఇట్స్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ వి సీ ద ట్రయూన్ గాడ్. వెరీ మచ్ వాస్ట్ సబ్జెక్ట్ ఫర్ అవర్ మియర్ మైండ్స్ టు అండర్స్టాండ్. చాలా గొప్ప విషయం మన యొక్క అల్పమైన వారికి అర్థం కావడానికి. ఇక్కడ కూడా దేవుడు హీ సేస్ దీస్ వర్డ్స్, ఇఫ్ యూ ఈట్ దట్ ఫ్రూట్ యూ విల్ ష్యూర్లీ డై. ఆ పాపం, ఆ యొక్క పండు మీరు తిన్నట్టయితే మీరు ఖచ్చితంగా చస్తారు. మెనీ మే థింక్ ఇట్ ఈస్ అన్ఫేర్ జస్ట్ టు డై బికాస్ బై ఈటింగ్ ఎ ఫ్రూట్. చాలామంది అనుకోవచ్చు, కేవలం ఒక పండు తినటం వల్ల చనిపోవటం ఏంటి,
ఇట్స్ నాట్ అబౌట్ ఈటింగ్ దట్ ఫ్రూట్. అది పండు తినటం వల్ల కాదు, బికాజ్ యు ఆర్ బీయింగ్ డిజోబీడియంట్ టు ద గాడ్. దేవుడు ఒకటి చేయొద్దంటే అది చేస్తాము, అక్కడ పాపము. కానీ ఆ పండు తినటంలో ఏమీ లేదు. ఆ పండు అన్నది కేవలం అక్కడ ఇట్స్ ఇట్స్ టెస్ట్, ఒక పరీక్ష లాంటిది. అది పరీక్ష, మనం పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అన్నది మనం దాన్ని రాసిన దాన్ని బట్టి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పండు తినద్దన్నది ఒక పరీక్ష దేవుడు మనకి పెట్టి ఉండగా, ఆయన యందు మనకి భయభక్తులుండి మనం లోబడి జీవించేవారమా, లేదా ఆయన తిరస్కరించి అవిధేయులై ఇవి ఆయన ఆజ్ఞను మీరి జీవించే వాళ్ళమా అన్నది వ్యత్యాసం. ఆయనకి లోబడి జీవించినట్టయితే పాపము కాదు. కానీ ఎప్పుడైతే ఆయన చెప్పింది మనము వినకుండా ఎదురు తిరిగి ఆయనకి అవిధేయులయ్యి ఆ యొక్క పండు తీసుకున్నాము, దట్స్ ద సిన్, అది పాపం. వి విల్ సీ దట్ ఇన్ డీటెయిల్డ్. అందుకు మనము ఆయనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినాం కనుక, ఆయనకి వ్యతిరేకంగా మనం జీవించాం కనుక, ఆయన చెప్పింది మనం వినలేదు కనుక, ఈ దినం వరకు మనం వినట్లేదు కనుక, ఆయనకి లోబడి మనం జీవించట్లేదు కనుక, మన యొక్క సొంత తెలివితేటలతో మనం జీవిస్తున్నాం కనుక, ఇట్స్ ఆల్వేస్ ఎ సిన్, అది పాపంగా ఉంది. వి విల్ సీ దట్ ఇన్ డీటెయిల్డ్. కొద్దిగా వివరించుకొని మనం చూసుకుందాము. లెట్స్ గో టు దిస్ 8th verse. 8వ వచనంలోనికి వెళ్ళిపోదాము. 8వ వచనము విసి, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఇప్పుడు దాకా మనం ఏం చూసుకున్నాము? మనుష్యుని యొక్క సృష్టి మనం చూసుకున్నాము. మనుష్యుని యొక్క సృష్టి ముందు దేవుడు ఈ లోకమంతటిని ఏ విధంగా సృజించారో మనం చూసుకున్నాము. ఈ లోకమంతా దేవుడు సృజించింది, ఇట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ గాడ్ హ్యాస్ డన్. అది మనకి ఆదికాండము మొట్టమొదటి అధ్యాయము మొట్టమొదటి వచనము నుండి మొదలుకొని ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనంతో ముగిసిపోయింది. ద హోల్ క్రియేషన్ ఆఫ్ యూనివర్స్. నౌ కమ్స్ ద ఇంపార్టెంట్ వన్ ఇన్ హిస్ క్రియేషన్. ముఖ్యమైన వాటి యొక్కకు ఇక్కడ నుండి మొదలుకొనిద్ది. అది ఎవరంటే మనుష్యుడు. మనుష్యుని యొక్క చరిత్ర, మనుష్యుని యొక్క ఆరంభము, జరగాల్సిన కథ అంతటికి కావాల్సిన స్టేజ్ అంతా నిర్మించబడింది. ఈ విశ్వం అంతా సృష్టింపబడింది. అందులో కీలకమైన వాడు నరుడు. ఆ నరుడు చుట్టూ ఈ యొక్క కథ తిరుగుతూ ఉంటుంది. ఆ నరుని యొక్క సృష్టి ఏ విధంగా జరిగింది, ఆ నరుడు ఏ విధంగా పాపంలో పడిపోయాడు, అటువంటి పాపంలో పడిపోయిన వాడిని ఏ విధంగా దేవాతి దేవుడు రక్షించుకున్నాడు. ఈ యొక్క కథ ఈ విధంగా మన యొక్క పూర్వీకుల యొక్క చరిత్ర నుండి ఈ దినం వరకు ఏ విధంగా కొనసాగింది అన్నది ఇక్కడ నుండి మొదలు పెట్టబడింది 4వ వచనం నుండి. ఆ 3వ వచనం పైనంతా మనం ఈ కథ అంతా జరగటానికి కావాల్సిన ప్రదేశం అంతయు ఈ యొక్క వీ కెన్ కాల్ ఇట్ లైక్ రంగస్థలం అనుకోవచ్చు. ఏదన్నా ఒక డ్రామా జరగడానికి కావాల్సిన రంగస్థలం ఏదైతే ఉందో అలాంటి విధంగా ఇదంతయు సృష్టింపబడిన తర్వాత, లోకమంతా సృష్టింపబడిన తర్వాత అందులో కీలకమైన తన యొక్క చేతితో సృజించుకున్న ముఖ్యమైన సృష్టి అయిన మనుష్యుని కథ మొదలవుతుంది. ఇక్కడ మొదలైన కథ మనుష్యుని ఏ విధంగా సృజించారన్నది గత వారం చూసుకున్నాము. ఇప్పుడు ఆ మనుష్యుడు నివసించడానికి ఒక ప్రాంతము దేవుడు సిద్ధపరిచాడు. హీ హ్యాస్ క్రియేటెడ్ ద మ్యాన్ అండ్ నౌ హీ హ్యాస్ గివెన్ హిమ్ ఏ లొకేషన్ టు స్టే. ఒక ప్రాంతాన్ని ఆయన కొరకు ఏర్పరుస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఆయన దేవాతి దేవుడు ఒక తోటని నాటారంట. ద ఫస్ట్ గార్డెనర్, మొట్టమొదటి తోటమాలి ఎవరంటే మన యొక్క దేవాతి దేవుడు. హీఈస్ ద వన్ హూ హ్యాస్ ప్లాంటెడ్ ఏ గార్డెన్. సమస్తముని సృజించారు. ఆ యొక్క 3వ దినమే ఆ యొక్క సకల పచ్చదనాన్ని, ప్రతి విధమైన చెట్లను, ప్రతి విధమైన వేరే వేరే వృక్షములను దేవుడు సృజించారు. వాటి నుండి దేవుడు ప్రత్యేకంగా కొన్ని ఎంచుకొని అందముగా ఉన్నాయంట. వాటి తర్వాత మాటల్లో మనం చూస్తాం. అందముగా ఉన్నటువంటి చెట్లను ఎంచుకుని నరుడు నివసించటానికి అందముగా, ఆయన యొక్క హృదయం ఆనందభరితంగా ఉండే అటువంటి ఒక తోటని నాటారు. తర్వాత వి సీ
ఇన్ ది 8th verse 8వ వచనంలో దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఆ ప్రాంతము పేరు ఏదెను అని చెప్పి పిలువబడుతుంది. ఏదెను అంటే ఆ ఏదెను అన్న మాట మనకి ఏం అర్థం వచ్చిందంటే ఇట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఇస్ సో గ్రీన్ విత్ లషస్. చాలా అందముగా, చాలా చక్కగా. ఇందాక మనం ఒక పాట పాడుకున్నాం కదా, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చెయ్యును. పచ్చిక గల చోట్లు, ఇట్స్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ విత్ లషస్. ఏదేను అంటే అదే అర్థము. సో అటువంటి విధంగా ఏదైనా వనము మనకి అక్కడ కనబడుతుంది. అటువంటి ఏదైనా వనము గురించి మనము ఇంకా అర్థం చేసుకోవటానికి ఒక వాక్య భాగము కూడా మనం చూసుకుందాము. ఒకసారి నాతో పాటు ఎవరన్నా తెలుగులో చదివినట్టయితే ఎజికేలు 28, ఎజికేల్ గ్రంథము 28వ అధ్యాయంలో మనకి అక్కడ 12వ వచనము. నరపుత్రుడా, తూరు రాజును గురించి అంగలార్చు. ఇక్కడ ఒక్క విషయము, అక్కడ తూరు రాజు, కింగ్ ఆఫ్ టైర్ అనే అక్కడ కనపడుతుంది కదా. దిస్ ఈజ్ ఆఫెన్ టు బి బిలీవ్డ్ అండ్ ఈజ్ రిలేటెడ్ టు ద డిసీవర్. మోసగాడైన సాతాను గురించి ఇక్కడ చెప్పబడుతుంది. సాతాను ఉద్దేశించి ఇక్కడ ఆ యొక్క తూరు రాజు అని చెప్పి మనకి ఇక్కడ పిలువబడుతుంది. సో ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద సేటన్, లూసిఫర్. పడిపోయిన మోసగాడైన, అబద్ధికుడైన, నరహత్య చేసేవాడైన ఆ యొక్క సాతానుడికి చెందిన వాక్యములు ఇక్కడ చెప్పబడుతున్నాయి. చదువుకుందాం, ఇంకా చదవన్నా. నరపుత్రుడా, తూరు రాజును గురించి అంగలార్చి వచ్చిన వ్యక్తికి ఇలాగ ప్రకటింపము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి. దేవుని తోటయగు ఏదోనులో మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్యమైన రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి విన్నావు. నీవు నియమింపబడిన దినము పిల్లల గ్రోవులో వాయించువారు నీకు సిద్ధమయ్యేది. అభిషేకమునందు కేరాబునై యొక్క ఆశ్రమంగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్టపడు పర్వతం మీద నీవుంటివి. పాలుతున్న రాళ్ల మధ్యన నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనపడ వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన పెంచుకొని పాపము చేయించు వచ్చితివి కనుక దేవుడు పర్వతం మీద నీ ఉండకుండా నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా నీ ఉన్న మధ్యన నీవు సంచరింపవు. నిన్ను నాశనం చేస్తే చాలు. ఇక్కడ మనము ఆ యొక్క ఏదైనా మనంలో ఆ యొక్క సాతానుడు గాడు ఉండటం అన్నది మనం చూస్తున్నాము. ఆ యొక్క సాతానుడు ఆ యొక్క ఏదైనా వనంలో ఉంటూ ఉండగా అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ యొక్క సాతాను ఏ విధంగా ఉండేవాడంట, దేవుడు స్థానము ఒక ఉన్నతమైన స్థలముగా ఉందంట. సో ఏదైనా వనములో ఏదైనా ఒక ఎలివేటెడ్ గ్రౌండ్, అంటే ఒక ఉన్నతమైన స్థలము ఏదైనా ఉండవచ్చు. అటువంటి ఉన్నతమైన స్థలము దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిని చూపించే దానిగా అది ఉండవచ్చు. అటువంటి ఏదైనా వనములో ఆ ఉన్నతమైన శిఖరము ఉన్న చోట దేవాతి దేవుడు ఉంటూ ఉండగా అటువంటి స్థలంలో ఈ యొక్క సాతానుడు కూడా ఉండేవాడు. దానితో పాటు అక్కడ మనకి ఎన్నో రకాలైన బంగారం కానీ మిగిలిన వజ్రాలు, వైడూర్యాలు వంటివి ఎన్నో ఇక్కడ చెప్పబడుతున్నాయి 13వ వచనంలో మనం చూసినట్టయితే. ఫర్ దట్ వీ కెన్ సీ our God has designed that garden, ఆ యొక్క తోటను, ఆ యొక్క ఏదైనా వనమును మన యొక్క దేవుడు చాలా అందంగా సృజించి ఉన్నారు. ఎన్నో గొప్ప గొప్ప
వజ్రములతో చాలా విలువ కలిగిన వాటితో వాటిని నింపి ఉన్నాడు. నింపిన తర్వాత అందులో ఒక ఉన్నత శిఖరము వలె ఒక స్థలము కూడా అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఇటువంటి విధంగా ఆ యొక్క ఏదైనా వనము మనకి కనిపిస్తోంది. సో ఈ విధంగా మనము ఆ యొక్క ఏదైనా వనముని చూసుకుని ఉంటే ఆ యొక్క ఏదైనా వనంలో మనకి ఎన్నో రకాలైన వృక్షములు కూడా దేవుడు మనకి నాటి ఉన్నాడు. సో ఒకసారి మళ్ళీ ఆది కాండము 2వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే 2వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారముకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. సో దేవుడు అక్కడ చూడటానికి చూపునకు రమ్యమైనదియు, రెండవది ఆ తోట మధ్యను చూపునకు రమ్యమైనది ఆహారముకు మంచిదైనయు. చూపునకు చూడటానికి మంచిగా ఉంది, తినటానికి కూడా మంచిగా ఉండేటువంటి వృక్షములతో ఆ యొక్క ప్రాంతం అంతా నింపి ఉన్నాడంట. దిస్ ఈజ్ ద పిక్చర్ దట్ వీ హ్యావ్ అబౌట్ దిస్ ఎయిడిన్. ఆ యొక్క తోట గురించి, ఆ యొక్క వనం గురించి మనకి వాక్యములో చెప్పబడుతున్న దృశ్యము మనకి ఇది ఏంటి? ఆ యొక్క దృశ్యం ఏంటంటే దట్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ద బ్యూటిఫుల్ ట్రీస్. బ్యూటిఫుల్ ట్రీస్ అంటే దేర్ బై బి ఫ్యూ ట్రీస్ విచ్ ఆర్ నాట్ సో అపీలింగ్ టు అవర్ ఐస్. మన యొక్క దృష్టికి చాలా అందంగా కనపడకపోయిన కొన్ని చెట్లు మనకి ఉండొచ్చు ఈ యొక్క లోకంలో. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డు నాట్ లైక్ దీస్ పామ్ ట్రీస్. చాలామంది ఈ యొక్క లోకంలో ఆ యొక్క పామ్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి వాటెందు వీళ్ళు ఆనందించరు. అవి మనుషులకి చూడటానికి అంత అందంగా ఉండవు, ఎందుకంటే సరిగ్గా నీడను కూడా అవి ఇవ్వవు కనుక. సో అదేవిధంగా ఎన్నో వృక్షములు మన దృష్టిలో మనకు నచ్చకపోయి ఉండొచ్చు. అదేవిధంగా దేవుడికి చాలా అందముగా కనిపించినటువంటి వృక్షములు మాత్రమే ఆ యొక్క తోటలో నింపి ఉన్నాడంట. సో దే ఆర్ వెరీ గుడ్ ఫర్ సీయింగ్. సెకండ్లీ, గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ ద గుడ్ ఫ్రూట్. చక్కగా తినగలిగిన వాటితో నింపి ఉన్నాడంట. దీస్ ఆల్ ఆర్ ద న్యాచురల్ ట్రీస్, న్యాచురల్ ప్లాంట్స్. సహజమైన వృక్షములు, సహజమైన చెట్లు, దేవుడు అందముగా ఉన్నవి, తినటానికి రుచిగా ఉన్నవి. అంటే దేవుడు ఎన్నుకొని, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమస్తము అన్ని రకాలైన వృక్షాలు అక్కడ లేవు, అన్ని రకాలైన చెట్లు అక్కడ లేవు. దేవుడు యొక్క దృష్టిలో అందముగా కనిపించినవి, దేవుని యొక్క దృష్టిలో రుచిగా ఉన్న వాటిని అక్కడ వారి కొరకు, మనుషుని కొరకు ఇచ్చి ఉన్నాడు. దిస్ ఆల్ ప్రీ ఫాల్. మనుష్యుడు పాపము చేయకముందు ఎంత అందంగా ఉంది. దేవుడు ఎటువంటి స్వర్గము వంటి అటువంటి ప్యారడైజ్, అటువంటి తోటని మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఆయన దృష్టిలో అందముగా, ఆయన దృష్టిలో చాలా రుచిగా, కడుపు నింపే వాటిగా మనకు అక్కడ ఉంటుంది. ఎటువంటి బాధ లేదు, వేదన లేదు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును అన్న మాట ప్రకారం అక్కడ ఉంది. అండ్ అపార్ట్ ఆఫ్ దీస్ న్యాచురల్ ట్రీస్, ఈ సహజమైన చెట్లతో పాటు దేర్ ఆర్ ఫ్యూ సూపర్ న్యాచురల్ ట్రీస్. అంటే ఇంకో 2 చెట్లు కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆ 9వ వచనం ఆఖరి భాగంలో జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించును. దేర్ ఆర్ 2 ట్రీస్, ట్రీ ఆఫ్ లైఫ్ అండ్ ట్రీ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానమునిచ్చు ఒక వృక్షం ఉంది, జీవమిచ్చు ఒక వృక్షం ఉంది. మొట్టమొదటిగా జీవమిచ్చు వృక్షం గురించి మనం చూసుకున్నట్టయితే, జీవమిచ్చు వృక్షము, ద ట్రీ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. దే ఆర్ ఇండీడ్ హ్యావింగ్ నో డెత్. అప్పటికి వారి మధ్య మరణము లేదు. కానీ ఆ యొక్క జీవవృక్షం యొక్క శక్తి ఏంటంటే దట్ దే బై ఈటింగ్ దట్ ఫ్రూట్ దే విల్ బికమ్ ఇటర్నల్. వారికి ఇంకా చావు అన్నది ఉండదు, వారి నిత్యత్వంలో ఆ విధంగా జీవించవచ్చు.
ఇప్పటికే వారు నిత్యత్వంలో జీవించే అటువంటి గొప్ప ఫలము కలిగి ఉన్నారు. బట్ స్టిల్ అవుట్ ఆఫ్ దిస్ సిన్, వారి యొక్క పాపం వల్ల గాడ్ సేస్ యూ విల్ ష్యూర్లీ డై, మీరు ఖచ్చితంగా చనిపోతారు. వారి యొక్క పాపం వల్ల వారు ఆ పండు తినే ఎడల వారు ఖచ్చితంగా చనిపోతారు. సో వీటిని ఇవి తినకూడదని దేవుడు చెప్పి ఉండగా, మన యొక్క మనుషులు చాలా అప్పటి వరకు దేవర్ సో ఇన్నోసెంట్, దేవర్ ఇన్ఫ్యాక్ట్ ఇటర్నల్. వారికి మరణము లేదు, పాపము లేదు. కాబట్టి పాపం వల్ల వచ్చి జీతం మరణము కూడా లేదు. ఆత్మీయంగా చచ్చిన వారిగా కాకుండా దేవుడితో సహవాసంలో ఉన్నారు, చక్కగా దేవుడి సన్నిధిని అనుభూతి చెందుతున్నారు. అటువంటి గొప్ప ప్యారడైజ్, ఆ యొక్క తోటని దేవుడు వారికి ఒక స్వాస్థ్యముగా వారు అందులో నివసించే విధంగా వారికి దయచేసి ఉన్నాడు. అంతా బాగుంది. when man has decided to rebel, దేవుడు మనుష్యుడు దేవుడిని తిరస్కరించి పాపం చేయాలని చెప్పి నిర్ణయము తీసుకొనగానే, God says in the 3rd chapter 19వ వచనము, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. యు విల్ డై ష్యూర్లీ ఇన్ యువర్ సిన్స్. యేసుక్రీస్తు ప్రభువారు కూడా హీ సేస్ యు విల్ డై ష్యూర్లీ ఇన్ యువర్ సిన్స్, మీ యొక్క పాపంలోనే మీరు చనిపోతారు. అండ్ దిస్ ఈస్ ద డే దట్ ద వేడిక్ట్, ద జడ్జ్మెంట్ ఈస్ బీన్ డిక్లేర్డ్. చెప్పబడింది, అందరూ దే విల్ డై, దే విల్ గో టు హెల్. వాళ్ళు చనిపోతారు, వాళ్ళు నరకానికే వెళ్తారు. అండ్ ఎవ్రీవన్ ఈస్ రన్నింగ్ టువర్డ్స్ ద హెల్, నరకం వైపు పరిగెత్తేటప్పుడు దెర్ ఇస్ దిస్ గ్రేట్ వర్క్ ఆఫ్ సాల్వేషన్, గొప్ప రక్షణ కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేశారు. దట్ వీ మే బై బిలీవింగ్ ఇన్ హిమ్ బి గిఫ్టెడ్ దిస్ ఇటర్నల్ లైఫ్. ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల, ఆయన యొక్క మార్గంలో నడవటం వల్ల, ఆయన యందు అల్పమైన విశ్వాసులుగా కాదు కానీ ఆయన్ని వెంబడించే వారిగా మనం ఉంటే, వీ విల్ బి గివెన్ దట్ గ్రేట్ ప్యారడైజ్ దట్ వీ ఆల్ లాంగ్ ఫర్. ఆ యొక్క పచ్చిక గల చోట్లు తిరిగి మనకి ఇవ్వబడటానికి దేవుడు అటువంటి గొప్ప రక్షణ కార్యం మన కొరకు చేసి ఉన్నారు. బట్ హియర్ ద మ్యాన్ సెంట్, మనుషుడు ఇక్కడ పాపం చేశారు. అప్పుడు అక్కడ 22వ వచనం చూడండి. ఇక్కడ మనకి ఆ యొక్క జీవము గల యొక్క వృక్షం ఏదైతే ఉందో, ద ఫ్రూట్ ఆఫ్ లైఫ్, దాని యొక్క శక్తి ఏంటి అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. 22వ వచనం చూడండి. అప్పుడు దేవుడిని యెహోవా, ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి వృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో. ఈ యొక్క ఫలం యొక్క శక్తి ఏంటంటే, ఇట్ వాస్ బీన్ బ్రాట్ ఫోర్త్ బై అవర్ గాడ్. మన యొక్క దేవుని చేతే అవి మొలిపించబడినవి. మొలిపించబడిన తర్వాత దాని యొక్క శక్తి ఏంటంట, ఇట్స్ పవర్ ఈజ్ సూపర్ న్యాచురల్. సహజమైనది కాదు, అది అతీతమైనది, శక్తి కలిగినది. అతీతమైన అటువంటి ఫలం యొక్క శక్తి ఏంటంటే, ఇట్ విల్ గివ్ అస్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవము మనకు అందిస్తుంది. నాట్ ఓన్లీ బిఫోర్ వి సిన్డ్, మనం పాపము చేయక ముందే కాదు, ఈవెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ సిన్డ్, మనం పాపము చేసిన తర్వాత కూడా, మనం ఆ యొక్క నిత్య జీవాన్ని కోల్పోయిన తర్వాత కూడా, పాపులం అయిపోయిన తర్వాత కూడా, దిగజారిపోయిన తర్వాత కూడా, దౌర్భాగ్యులము అయిపోయిన తర్వాత కూడా, ఆ యొక్క వృక్షం యొక్క ఫలములు తినిన ఎడల మనకు అటువంటి నిత్య జీవము లభించుద్ది. But God has restricted man to do, and he has casted him out, lest he may eat of that fruit again. ఆ యొక్క మనుష్యుణ్ణి ఆ యొక్క తోట నుండి
బయటికి తోసివేశాడు. ఎందుకంటే తిరిగి ఆ యొక్క జీవ వృక్షము కలిగిన ఫలముని ఎక్కడ తింటాడా అని. ఎందుకు తీసివేశాడంటే బికాజ్ యూ షుడ్ రిమెంబర్ హీఈస్ ఎ సిన్నర్. పాపిగా అక్కడ బ్రతుకుతూ ఉన్నాడు. నిత్యత్వములో పాపిగా జీవించటం అంటే మరణము కంటే ఘోరమైనది. లివింగ్ ఇటర్నల్లీ యాజ్ ఎ సిన్నర్ ఈజ్ వర్స్ట్ దెన్ డైయింగ్. అర్థమైందా? అందుకే మనుషుల్ని ఆ యొక్క పాపం చేసిన తర్వాత అదేవిధంగా పాపములో నిత్యత్వములో పాపులుగా జీవించకుండా జస్ట్ లైక్ సాతాను విత్ నో ఫర్గివ్నెస్, క్షమాపణ లేదు. ఇట్ కెనాట్ రిటర్న్. ఇట్స్ ద ప్లేస్ కాల్డ్ యాజ్ హెల్. యూ విల్ సీక్ మీ బట్ యూ కెనాట్ ఫైండ్ మీ. యూ కెనాట్ కమ్ టు వేర్ ఐ గో. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, అటువంటి భయంకర పరిస్థితిలో నీకు మనుష్యుడు వెళ్ళిపోకుండా గాడ్ ప్రొహిబిట్స్ హిమ్ ఫ్రమ్ ఈటింగ్ దట్ ఇటర్నల్ ఫ్రూట్. ఆ యొక్క నిత్యత్వము ఇచ్చే అటువంటి జీవము కలిగిన ఫలముని తినకుండా దేవుడు వారిని నిషేధిస్తాడు. ఇఫ్ దే హ్యావ్ ఈటెన్ దట్ ఆఫ్టర్ దే ఆర్ సిన్నర్స్, ఒకసారి పాపం చేసిన తర్వాత తిన్నట్టయితే హౌ బ్యాడ్ ఇట్ ఈస్. ఇట్స్ వర్స్ట్ దెన్ డైయింగ్. చనిపోవటం మేలు ఆ విధంగా పాపములో నిత్యత్వములో జీవించే కంటే. సో పాపులుగా దేవుడి సన్నిధి లేకుండా, దేవుడితో సహవాసం లేకుండా, ఇంక ఎందుకు మన యొక్క సృష్టికర్తని, మన యొక్క దేవాతి దేవుడిని తెలియని అటువంటి దౌర్భాగ్య జీవితము, పాపములో జీవించే జీవితము. అండ్ గాడ్ రెస్ట్రిక్ట్స్ దెమ్. దేవుడు వారిని నిషేధిస్తాడు. అండ్ లేటర్ బట్ దేవుడు అక్కడ నిషేధించాడంటే దాని అర్థము అది మనకి దక్కదని కాదు. హీ హిమ్సెల్ఫ్ గిఫ్ట్స్ అస్ కదా. మనము పాపులుగా ఉన్నప్పుడు నిషేధించాడు, ఎందుకంటే మనం పాపులుగా నిత్యత్వంలో ఉండకూడదని. దానికంటే చనిపోవటము మేలు అని చెప్పి మనకి నిషేధించాడు. బట్ హీ హాజ్ గివెన్ అస్ దట్ ప్రామిస్. ఎందుకంటే మనకి యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 5:25-24 చూసినట్టయితే John 5:24 యోహాను సువార్త 5:24లో మనకు ఒక వాగ్దానం ఇవ్వబడింది. ఏంటంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దిస్ ఇస్ ఫర్ ఎ బిలీవర్. రక్షింపబడిన వారికి, మారు మనసు ఉన్న వారికి, క్రొత్తగా జన్మించిన వారికి ఇక్కడ ఒక వాగ్దానం చేయబడుతుంది. దట్ దే విల్ నాట్ పెరిష్ ఇన్ దర్ సిన్స్. వారి యొక్క పాపములు వారు చనిపోరు, కానీ దే హ్యావ్ దట్ ఇటర్నల్ లైఫ్. ఆ యొక్క నిత్యజీవం వారికి ఇవ్వబడుతుంటుంది. నాట్ వెన్ దే ఆర్ సిన్నర్స్, వారు పాపంలో ఉన్నప్పుడు కాదు, ఆఫ్టర్ దే ఆర్ బీన్ కన్వర్టెడ్, ఆఫ్టర్ దే హ్యావ్ దట్ రీజనరేషన్, ఆఫ్టర్ దే ఆర్ బోర్న్ అగెయిన్, మారు మనసు ఉన్నప్పుడు, వారి యొక్క హృదయంలో అటువంటి మార్పు ఉన్నప్పుడు, కొత్తగా జన్మించినప్పుడు, దేవుడు వారిని పరిశుద్ధులుగా తీర్చినప్పుడు, నీతిమంతులుగా దేవుడు వారిని తీర్చినప్పుడు, దే హ్యావ్ దట్ ఇటర్నల్ లైఫ్ అగైన్. అంతేగాని పాపంలో ఉన్నప్పుడు ఆ యొక్క ఫలము తిని నిత్యత్వంలో పాపంలో ఉండటానికి కాదు. దట్ దే మే బికమ్ హోలీ బై హిస్ వర్క్ ఆఫ్ సాల్వేషన్. సో ఈ విధంగా మనకు అక్కడ జీవమిచ్చు వృక్షము, ఆ యొక్క ఫలములు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద గార్డెన్, ఆ యొక్క తోట అంతటి మధ్యలో, ఏదైనా వనం మధ్యలో ఆ చెట్లను దేవుడే మొలిపించాడు. అండ్ దేర్ ఇస్ వన్ మోర్ ట్రీ, ఇంకొక చెట్టు అక్కడ మనకు కనిపిస్తుంది. ఆ చెట్టు ఏంటంటే మంచి చెడులకు జ్ఞానము, ఆ యొక్క వ్యత్యాసము మనకిచ్చేది. అప్పటికి మంచి యొక్క జ్ఞానము మనుషుడికి ఉంది, బట్ దేర్ ఈజ్ నో నాలెడ్జ్ ఆఫ్ ఈవిల్. ఎందుకంటే దేర్ ఇస్ నో ఈవిల్. అప్పటికి అటువంటి పాపము మనుష్యుడు ఎటువంటి విధంగా చేయలేదు కనుక దేర్ ఇస్ నథింగ్ ఆఫ్ దట్ ఈవిల్, నాలెడ్జ్ ఆఫ్ ఈవిల్. అటువంటి పాపము గురించిన జ్ఞానము లేదు. వి వర్ సో ఇన్నోసెంట్ లైక్ చిల్డ్రన్. పాపము తెలియని ఆ యొక్క పిల్లలు ఏ విధంగా ఉంటారు? అమాయకంగా, నిష్కలంకంగా, ఎటువంటి
కల్మషము లేకుండా స్వచ్ఛంగా ప్యూర్గా ఏ విధంగా ఉంటారో అటువంటి విధంగానే మనం మారితే కానీ మనం ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళలేము. దట్స్ వాట్ ద రీజనరేషన్ ఈజ్. అదే క్రొత్తగా జన్మించడం అంటే, అదే మారు మనసు అంటే. బట్ బిఫోర్ దట్ ఏ విధంగా ఉంటారు? అటువంటి విధంగానే ఇక్కడ వీళ్ళు ఉంటూ ఉన్నారు. ఈ లోకపరమైన మాటలు, ఈ లోకపరమైన జ్ఞానము, మోసం చేసే తెలివితేటలు, హేళన చేసే అటువంటి క్రియలు, అటువంటి విధానము మనుషుల్లో లేదు. దే వర్ సో ప్యూర్, జస్ట్ లైక్ చిల్డ్రన్. దే డు నాట్ నో. మన పిల్లలకి ఏ విధంగా తెలియదు అదే విధంగా వీళ్ళు కూడా నిష్కలంకంగా, నిష్కల్మషంగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. కానీ అక్కడ చూడాల్సింది ఏంటంటే ద ఫ్రూట్ విచ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ఎనీథింగ్ బ్యాడ్. అక్కడ చెట్టు కానీ ఆ వృక్షం కానీ చెడ్డది కాదండి. ఎందుకంటే దేవుడు సమస్తమని మంచిదిగా సృజించారు. ఇట్ వాస్ గుడ్. ఆ చెట్టు కూడా మంచిదే, అందులో ఉన్న ఆ యొక్క ఫలము కూడా మంచిదే. ఆ ఫలము తినటం వల్ల ఇమ్మీడియట్గా మనకేదో విషం ఎక్కినట్టు మనం ప్రవర్తించేది ఏం లేదు అక్కడ. ఆ ఫలము కూడా మంచిదే. కానీ దేర్ ఈస్ ఎవ్రీథింగ్ దట్ వాజ్ మేడ్ గుడ్, బట్ ద హార్ట్ అండ్ ద యాక్షన్ దట్ వీ హ్యావ్ డన్ ఈస్ బ్యాడ్. ఆ ఫలము మంచిదే, ఆ వృక్షము మంచిదే, కానీ అది తీసుకుని మనం తినటము చెడ్డది. అర్థమైందా? వృక్షము మంచిదే, ఫలము మంచిదే, స్వతహాగా అవి బాగానే ఉన్నాయి. కానీ దేవుడు చెయ్యొద్దు అన్నది మనం చేసి, ఆయన ఆజ్ఞని మనం మీరి, ఆయన యందు విధేయులు కాకుండా అవిధేయులుగా మనం జీవించి, అందువలన మన క్రియ పాపమైంది. మన క్రియ, మనం అది తీసుకుని తినటము, ఆ చర్య, ఆ యాక్షన్ ఏదైతే ఉందో దట్ ఈజ్ బ్యాడ్. అది పాపం, వృక్షము కాదు. మనం తీసుకుని తినటము పాపము. ఆ చెట్టు పాపం కాదు, ఆ ఫలము పాపం కాదు, అది తీసుకుని తినటము, అది అక్కడ జరిగిన పాపము. అది తినంగానే మనకి పాపం ఎక్కలేదు. కానీ ఈవెన్ దో వీ డూ నో వాట్ ఈస్ రైట్, మనకి కరెక్ట్ ఏంటి, దేవుడు ఏం చెప్పాడు ఒకసారి చూడండి. 17వ వచనము. అయితే మంచి చెడులకు తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినమన నిశ్చయంగా తెచ్చదు అని నరునికి ఆజ్ఞాపించాడు. This is what our Lord said, our Creator said. Who are we to rebel against the Creator? మనము గత వారముల్లో ధ్యానించుకున్న వాక్య భాగాల్లో మనం ఈ మాట అనుకున్నాం కదా. వీఆర్ లైక్ ద క్లే పాట్స్. ఆయన చేతితో చేయబడిన మట్టి కుండల వంటి వారము. ఆ యొక్క కుమ్మరికి మమ్మల్ని ఈ విధంగా చేయాలి, మమ్మల్ని ఈ విధంగా ఉంచాలని చెప్పడానికి మనకి ఎటువంటి అధికారం ఉంది? లేదు. వీఆర్ నథింగ్ దట్ వీ మే టేక్ అవర్ ఓన్ డెసిషన్స్. మన యొక్క సొంత చిత్తాలు, మన యొక్క సొంత విధానాలతో జీవించడానికి మన మీద ఎటువంటి అధికారం లేదు. మన మీద పూర్తి అధికారము అనే యొక్క దేవాతి దేవునిదే. అటువంటి విధంగా మనం జీవించాల్సింది. ఆయన తినద్దు అని హీ హాస్ గివెన్ అస్ ద కమాండ్మెంట్, ఆజ్ఞ. ఇక్కడ ఆ మాట చూసారా, తినద్దు అని ఆయన చెప్పారు. ఇట్ వాజ్ లైక్ ఎ కమాండ్మెంట్, ద ఫస్ట్ కమాండ్మెంట్. 16వ వచనంలో ఉంటుంది అది. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయముగా తినవచ్చు, అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. ఇట్ వాజ్ లైక్ ఎ ఆర్డర్. వీ షుడ్ ఫాలో. అక్కడ మనము యోహాను సువార్త ధ్యానించుకునేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ సేస్, ఫాలో మీ, నన్ను వెంబడించండి. దప్పిక కలిగిన వారు నా యొద్దకు వచ్చి త్రాగం. దిస్ ఆల్ ఆర్ లైక్ కమాండ్స్. ఆయన వెంబడించాలి, త్రాగాలి. వెన్ వీ ఒబే, వీల్ హ్యావ్ దట్ సాల్వేషన్. ఆ రక్షణ మనకు ఉంటుంది. వీ విల్ హ్యావ్ దట్ ఇటర్నల్ లైఫ్. వీ విల్ హ్యావ్ దట్ లషెస్ ఆఫ్ గ్రీనరీ. పచ్చిక గల చోట్లు మనకి ఉంటాయి. వీ విల్ బి రిమూవ్డ్ ఆఫ్ దిస్ సారో, దిస్ బర్డన్ దట్ వీ క్యారీ. వీ విల్ బి ఫిల్డ్ విత్ ద జాయ్ అండ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
దీస్ ఆర్ ద ఫ్రూట్స్ ఆఫ్ సాల్వేషన్. దానికి ముందు వెన్ వీఆర్ డిజోబీడియంట్ వీ హ్యావ్ దిస్ రెచ్లెస్నెస్. నెమ్మది లేదు, సమాధానం లేదు జీవితంలో. ఆశ కలిగి, అత్యాశ కలిగి, సమస్తము మీద ఆసక్తి కలిగి జీవించొద్దని వాక్యం చెప్తుంటే, రేపటి దినము నాది ఏమైద్ది అని చెప్పి ప్రతిదినము పాకులాడుతూ భయపడుతూ జీవించాల్సిన వారిగా ఈ యొక్క లోకంలో ఉంటూ ఉంటాము. దిస్ వాజ్ ద ఫాలన్నెస్ దట్ వీ హ్యావ్. వీఆర్ బౌండ్ టు ద సిన్. పాపానికి కట్టివేసిన వారిగా ఉన్నాము. పాపాన్ని మనంతట మన శక్తితో జయించాలని ప్రయత్నిస్తాం, కానీ వీ కెనాట్. వీఆర్ వీక్. మనం చాలా బలహీనము, మనం గెలవలేము. బట్ అవర్ లార్డ్ ఈజ్ స్ట్రాంగ్. ఆయనలో మనం గెలవగలము. హీ విల్ గివ్ అస్ దట్ స్ట్రెంగ్త్ అండ్ ద విక్టరీ ఓవర్ ద సిన్. పాపం మీద ఆయన మనకి జయ జీవితాన్ని ఇస్తూ ఉంటారు. మనంతట మనము గెలవలేనిది. బట్ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ద డిఫరెన్స్ బిట్వీన్ ఒబీడియన్స్ అండ్ డిజొబీడియన్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద సిన్ అండ్ హోలీనెస్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద లైఫ్ అండ్ డెత్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద హెవెన్ అండ్ ది హెల్, ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ ద డిసీవర్ సేటన్. ఇక్కడ వాళ్ళ చేతిలో ఒక నిర్ణయం ఉంది. వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారు? తిరస్కరించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. డిజొబీడియన్స్. ఈవెన్ దిస్ డే మెనీ పీపుల్ ఆర్ స్టిల్ అండర్ ద డిజొబీడియన్స్. ఏంట్లే, రేపు అన్నది ఇంకోటి ఉందిలే, దేవుడేగా క్షమిస్తాడులే, దీర్ఘశాంతము కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, కనికరము చూపించే దేవుడు, ప్రేమిస్తున్నాడులే. We should all remember that we are already under that judgment. మనం ఆల్రెడీ నరకానికి వెళ్ళాల్సిన వారిగానే ఉన్నాము. తీర్పు తీర్చబడిన వారిగానే ఉన్నాము. తీర్పు తర్వాత తీర్చబడి తర్వాత దేవుడు రక్షించుకుంటాడులే అనుకోవటానికి లేదు. తీర్పు తీర్చబడి రేపటి దినం ఏమవుతామా, ఆవిర్వలే, నీటి బుడగవలే మన యొక్క జీవితం ఉంటూ ఉండగా, వీ డు నాట్ నో. But still again we disobey, we postpone our Lord. ప్రతిదినం. దిస్ ఈస్ ద డిజొబీడియన్స్ కదా. ఇక్కడ మనుషులు కూడా అటువంటి డిజొబీడియన్స్తోనే ఉన్నారు. ఇక్కడ వీళ్ళు కూడా ఉంటున్నారు. జస్ట్ లైక్ హౌ వీఆర్, మనం ఏ విధంగా జీవిస్తున్నాము. బట్ ఇట్స్ సాడ్, ఇట్ ఆల్వేస్ గివ్స్ అస్ ద డెత్. మరణాన్ని మనకిస్తూ ఉంది. ప్రతి పాపం మనకి మరణాన్ని ఇస్తుంది. మీరు జస్ట్ వాళ్ళు ఒక్క ఆజ్ఞ మీరినందుకే వారి మీద ఎటువంటి తీర్పు వచ్చినదో మీరు గమనించినట్టయితే, దేవుడు మన పాపాన్ని ఎంత అసహ్యించుకుంటున్నాడు. మనల్ని అసహ్యించుకోవట్లేదు, కానీ మనలో ఉన్న పాపాన్ని ఎంత తిరస్కరిస్తున్నాడు, ఎంత బాధపడుతున్నాడో మనకు తెలుస్తుంది. ఆ యొక్క వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ పట్టబడంగానే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? హీ స్టూప్ డౌన్. కింద కూర్చుని ఏం మాట్లాడకుండా హీ జస్ట్ వాజ్ రైటింగ్ ఆన్ దట్ గ్రౌండ్. ఏదో రాస్తూ ఉండిపోయారు. ఇట్ హర్ట్స్ అవర్ లార్డ్. ఇట్ ఆల్వేస్ హర్ట్స్ అవర్ లార్డ్. ఆ యొక్క జలప్రలయం ముందు కూడా దేవుడు హీ సేస్, మనుషుల యొక్క పాపం చాలా ఘోరంగా ఉన్నట్టు దేవుడు చూసి ఆయన యొక్క హృదయము బాధపడిందంట. సో ఇట్స్ ఆల్వేస్ హార్ట్. పాపంలో ఉండటము, ఆ యొక్క అవిధేయతలో ఉండటము, ఇట్స్ ఆల్వేస్ హార్ట్. అవిధేయులుగా మనం ఉండకూడదు. దిస్ ఈజ్ నాట్ టు సే డిజొబీడియన్స్ టువర్డ్స్ దిస్ వరల్డ్. ఈ లోకమైన అవిధేయత కాదు, కానీ ఇట్స్ టువర్డ్స్ ఆర్ గాడ్, ద క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ యొక్క లోకాన్ని సృజించిన సృష్టికర్తగా అవిధేయులుగా ఉండటం అన్నది ఇట్స్ వెరీ హారబుల్. వారికి చక్కగా మంచి ఏదైనా మనం ఇచ్చారు. అక్కడ మనకి 4 రివర్స్ కనిపిస్తున్నాయి. దాని లోతుగా నేను వెళ్ళను, బికాజ్ అవుట్ ఆఫ్ టైం ఐ విల్ జస్ట్ డిస్కస్ ఫ్యూ థింగ్స్. కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను.
అవి ఉన్నాయి కదా, ఆ యొక్క పీషోన్, ఆ యొక్క 4 రివర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆ 2వ అధ్యాయంలో, ఒకటి పీషోను, ఇంకోటి గీహోను, ఇంకోటి టిగ్రిస్, ఇంకోటి యూఫ్రేటిస్. ఈ 4 నదులు ఏదైతే ఉన్నాయో, ఒకటేమో ఆ పీషోన్ అనేది సౌత్ సైడ్ వెళ్తూ ఉంటుంది, ఇంకోటి సౌత్ వెస్ట్ సైడ్ వెళ్తూ ఉంటుంది, ఇంకో 2 ప్యారలల్గా నార్త్ వెస్ట్ సైడ్ వెళ్తూ ఉండేవి. ఈ విధంగా 4 నదులు ఈ విధంగా వెళ్తూ ఉంటాయి. కింద దేర్ ఇస్ అ మెడిటరేనియన్ సీ, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ 4 నదులు వెళ్తూ ఉంటాయి. ఈ నదులు ఎక్కడున్నాయంది పెద్దగా తెలీదు, ఎందుకంటే దిస్ ఈజ్ ప్రీ ఫాల్, ఆ యొక్క పాపం చేయకముందు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ యొక్క జలప్రలయంకు ముందు ఇది జరిగింది. జలప్రలయం తర్వాత ఆ యొక్క స్థానాలు, ఆ యొక్క పరిస్థితులన్నీ మారిపోయి ఉన్నాయి కనుక ఇట్స్ వెరీ హార్డ్ టు లొకేట్ దెమ్ ఎగ్జాక్ట్లీ, అవి ఎక్కడ ఉన్నాయి అని చెప్పడం అనేది ఇట్స్ ఆల్వేస్ టఫ్. కానీ బై టేకింగ్ దీస్ వర్డ్స్, హవిల్లా, ల్యాండ్ ఆఫ్ హవిల్లా అన్న మాట ప్రకారము, దాని ముందున్న ఆ యొక్క పీషోన్ అన్న మాట ప్రకారము వీళ్ళు కుష్ గారి యొక్క సంతానంగా మనం అక్కడ చూస్తున్నాం. ఈ యొక్క హవిల్లా గారి యొక్క సంతానం ప్రకారం ఆ యొక్క ప్రాంతము, ఆ యొక్క కుష్ గారి యొక్క ప్రాంతం ఏంటంటే ఇరాన్ అండ్ ఇరాక్ ప్రాంతాల కింద వస్తూ ఉంటాయి. ఆ యొక్క ఇరాన్ అండ్ ఇరాక్ ప్రాంతాల కిందకు వస్తాయి. అక్కడ వీళ్ళు ఓఫిర్, ఆ యొక్క ప్రాంతము దగ్గర అన్నది ఈ యొక్క నదులన్నీ ఉండేవి అని చెప్పేసి వీరు అనుకుంటూ ఉండేవారు. మొట్టమొదటి పీషోన్ మాత్రము ఆ యొక్క ఓఫిర్ గారు ఉండే ప్రాంతం దగ్గర ఉండేవాళ్ళు అని చెప్పేసి నమ్ముతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అక్కడ మనకి చూస్తే 11వ వచనం చూడండి. 11వ వచనంలో మనకి ఏమని ఉంటుందంటే, మొట్టమొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారము ఉన్నది, ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోలమును కోమేదికములను దొరుకును. బోలము, ఒక రాయి, ఆనిక్స్ అన్న ఒక రాయి, అదేవిధంగా బంగారం అనేవి అక్కడ దొరుకుతూ ఉండేవంట. ఈ ప్రపంచంలోనే ద ఫైనెస్ట్ గోల్డ్ ఇస్ ద గోల్డ్ ఆఫ్ దిస్ ఓఫిర్. ఓఫిర్ అన్న ప్రాంతానికి చెందిన బంగారం, ఇట్స్ వెరీ సినానిమస్, అంటే పర్యాయ పదంగా వాడుకోవచ్చు శ్రేష్టమైన బంగారానికి, ద గోల్డ్ ఆఫ్ ఓఫిర్. ఆ గోల్డ్ ఆఫ్ ఓఫిర్ యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత మనకు తెలియాలంటే ఒకసారి సొలొమోను గారి యొక్క సమయంలో మొదటి రాజులు 9వ అధ్యాయం చూసుకున్నట్టయితే, వారు ఓఫీరా స్థలమునకు పోయి అతడి నుండి 840 మణుగుల బంగారమును రాజైన సొలొమోను వద్దకు తీసుకుని వచ్చింది. ఓఫిర్ ప్రాంతం నుండి ఎంత బంగారం తీసుకొచ్చారంట? 840 మణుగులు. ఈ యొక్క మోడర్న్ టర్మ్స్లో, ఈ యొక్క ఆధునిక సమయంలో, దట్ ఈక్వల్స్ somewhere around like 16 tons of gold. Wow. You can see the richness that God has blessed that ఏదైనా వరము, ఆ యొక్క ప్రాంతము దేవుడు ఎంతగా దీవించాడు. ఆ యొక్క రత్నాలతో, ఆ యొక్క వైడూర్యాలతో, రాసులతో ఆ యొక్క ప్రాంతం అంతయు నిండి ఉంచాడు. బట్ డ్యూ టు ద డిజొబీడియన్స్ ఆఫ్ మ్యాన్, మనుషుల యొక్క అవిధేయత వల్ల, మనుషుల యొక్క అవిధేయత అనే పాపం వల్ల, ఆ యొక్క పాపం గురించిన జ్ఞానం వల్ల, చెడ్డతనం గురించిన జ్ఞానం వల్ల, దే లాస్ట్ ఎవ్రీథింగ్. దే లాస్ట్ దట్ పీస్, జాయ్, హార్మనీ దట్ గాడ్ హ్యాస్ గివెన్. సో ఈ విధంగా ఉండేదంట ఆ యొక్క ప్రాంతము. సో అప్రాక్సిమేట్లీ యూ కెన్ సే దట్ ఓఫిర్, ఆ యొక్క ఇరాన్ అండ్ ఇరాక్ ప్రదేశంలో ఈ యొక్క 4 నదులు ఉంటాయని చెప్పేసి మనము ఒక అనాలిసిస్ చేసుకోవచ్చు. అక్కడ వీ హ్యావ్ సీన్ ఫైనల్లీ ద 17th verse, అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదనని నరునికి ఆజ్ఞాపించను. ద ఫస్ట్ కమాండ్, నాట్ టు ఈట్
ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, బట్ ఈటింగ్ ఈజ్ బ్యాడ్. అంత అందంగా ఉంది, చక్కగా దేవుడు దీవించాడు, బంగారంతో బోలంతో ఆ యొక్క ప్రాంతం అంతా నిండి ఉంచాడు. చక్కగా వీరు ఎటువంటి కష్టం లేకుండా చక్కగా వారికి తినే అవకాశం వారికి దయచేసి ఉంచాడు. నిత్యత్వంలో జీవించే అవకాశాన్ని వారికి ఇచ్చి ఉన్నాడు. అవుట్ ఆఫ్ దట్ డిజొబీడియన్స్, అవిధేయత ఒక్క కారణంగా, అవిధేయత వల్ల, ఆ అవిధేయత అనేది మనుషుల్లో లేకపోయి ఉంటే ఎంత బాగుండేది, ఆ డిజొబీడియన్స్ మనలో లేకపోయి ఉంటే ఎంత బాగుండేది. ఆ విధంగా తినద్దు అన్న పండుని తినకుండా ఉండినట్టయితే ఎంత బాగుండేది ఈ దినం మనందరం చక్కగా ఆయన ఒక సన్నిధిలో ఉండేటోళ్ళం. ఆ ఒక్క అవిధేయత వల్ల వీ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్, సమస్తాన్ని కోల్పోయాము. ఎందుకంటే did not God has given everything, and yet we have decided for the one thing that God has asked us not to do. దేవుడు అన్నీ ఇచ్చాడు, అందమైన వాటితో నింపాడు, చూడటానికి అందంగా ఉన్నాయి, తినటానికి రుచిగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి యువతల పక్క. బట్ వీ హ్యావ్ డిసైడెడ్ టు డూ దట్ వన్ థింగ్ గాడ్ హ్యాస్ ఆస్క్డ్ us not to do. ఇవన్నీ వదులుకొని దేవుడు చేయొద్దన్నదే మనం చేసాం. ఈ దినం కూడా when we see the children, పిల్లలు కూడా అన్నీ వారికి ఇచ్చి ఏదైతే చేయొద్దంటామో అదే వాళ్ళు చేస్తారు. దట్ రెబలియస్ హార్ట్ దట్ వీ హ్యావ్, ద ఫాలన్నెస్ దట్ వీ హ్యావ్, ద సిన్ఫుల్నెస్ దట్ వీ హ్యావ్. ఏ విధంగా పిల్లలు సరి అయిన దారిలో వెళ్ళాలి, పిల్లలు పాడైపోతున్నారు, వాళ్ళు బాగుపడాలి అని చెప్పి వీ ఆల్వేస్ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్. వారు చక్కగా చదువుకోవాలి, లేకపోతే ఏదో చేయాలి, అది ఇది అని మనం ప్రయత్నిస్తాం. కానీ వీ డోంట్ రియలైజ్ ద రూట్ కాజ్, మూలమైన కారణం ఏంటి అన్నది మనం చూడము. ద రూట్ కాజ్ ఈజ్ ద సిన్. వారు ఆ విధంగా అవిధేయులై జీవించడానికి, ఆ విధంగా చేయొద్దన్నదే చేయడానికి, ఆ విధంగా విసిగించడానికి కారణం ఏంటంటే పాపం. వాళ్ళని దేవుడి యొద్దకు నడిపిస్తే, ఆ యొక్క రక్షణ గురించిన సువార్తను వారికి వినిపిస్తే, వారి యొక్క హృదయంలో అటువంటి మారు మనసు అనేది కలిగితే, దేవుడు వారిని రక్షించుకుంటే దే విల్ బీ ఒబీడియంట్, విధేయులై జీవిస్తారు. వెన్ దే ఆర్ ఒబీడియంట్ టువర్డ్స్ గాడ్, దే విల్ బీ ఒబీడియంట్ టు పేరెంట్స్ యాజ్ వెల్. దేవుడికి విధేయులై జీవిస్తే తల్లిదండ్రులు కూడా విధేయులై ఉంటారు. ఆర్ ఎల్స్ దట్ అవిధేయత అన్నది is the fruit of sin. Disobedience is the fruit of sin. అవిధేయులుగా జీవిస్తున్నారంటే పాపం వల్ల వచ్చినది ఆ యొక్క ఫలము. హౌ కెన్ ఇట్ గో అంటిల్ దే వర్ బీన్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క రక్తము చేత వాళ్ళు కడగబడకపోతే ఆ యొక్క పాపపు యొక్క స్వభావం, ఆ యొక్క అవిధేయత వారి నుండి ఏ విధంగా పోయింది? సో దే విల్ ష్యూర్లీ డై స్పిరిచువల్లీ, ఎవెన్చువల్లీ డై ఫిజికల్లీ. అక్కడ ఆ యొక్క 17వ మాటలో, మీరు ఆ పండు తిన్న దినమే మీరు ఖచ్చితంగా చచ్చేవారు. ష్యూర్లీ దే హ్యావ్ డైడ్ స్పిరిచువల్లీ. ఆత్మీయంగా ఆ దినమే వాళ్ళు చనిపోయారు. దే లాస్ట్ దట్ కనెక్షన్ విత్ గాడ్. దేవుడితో ఆ యొక్క సంబంధం కోల్పోయారు. ఏదైనా వనంలో నుండి తోలివేయబడ్డారు. దే విల్ డై సూనర్ ఆర్ లేటర్. ఖచ్చితంగా ఏదో ఒక దినం చనిపోతారు. దే ఆర్ స్టార్టెడ్ డీకేయింగ్ ఫిజికల్లీ. మెల్లమెల్లగా వయసు అన్నది మేడత పడటము, మెల్లమెల్లగా వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోవటము, మెల్లమెల్లగా అవయవాలన్నీ ఇబ్బంది పెట్టడము, మెల్లమెల్లగా ఈ యొక్క శరీరము మనలో కలిసిపోయేదాకా పాడైపోతూ కుళ్ళిపోతూ ఉండటం జరుగుతూ వచ్చింది. బికాస్ ఆఫ్ దట్ డిసొబీడియన్స్. లెట్స్ నాట్ డిసోబే ఎనీమోర్. ఇంకా అటువంటి అవిధేయతలో జీవించొద్దు. లెట్స్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. లెట్స్ ఒబే అవర్ గాడ్. మన దేవుడు చెప్పిన మాటలు ఈ యొక్క జీవపు గ్రంథం, ఈ యొక్క వాక్యముగా ఉండగా, వాట్ ఎవర్ వీ మే డూ, మనం ఏది చేసినా లెట్స్ చెక్ ఇఫ్ ఇట్ ఈజ్
అక్నాలెజింగ్ అండ్ అలైనింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానుసారంగా ఉందా లేదా, వాక్యాన్ని అంగీకరించే విధంగా ఉందా అన్నది మనం ప్రతిసారి పరిశీలించి మన యొక్క జీవితాలు వాక్యానుసారంగా జీవించినట్టయితే ఇట్స్ దట్ ఒబీడియన్స్ టువర్డ్స్ ఆర్ గాడ్. దేవుడి పట్ల అటువంటి విధేయత మనం జీవించినట్టు. వెన్ ఎవర్ వి లీడ్ అవర్ ఓన్ లైఫ్స్, మన సొంతంగా మన జ్ఞానంతో, వెన్ వి లీడ్ అవర్ లైఫ్స్ ఇన్ దిస్ ఫ్లెష్, ఈ శరీరంలో మనం జీవించినట్టయితే అవ్వగారు ఏ విధంగా అయితే మోసపోయారు, శోధించేవాడు అంటే శోధనలో పడిపోయారు, మనము కూడా అదే విధంగా పడిపోతాము. బట్ వీ షుడ్ బి లైక్ క్రైస్ట్ జీసస్, యేసుక్రీస్తు ప్రభువారు లాగా ఉండాలి. వెన్ ద టెంప్టర్ కేమ్, శోధించేవాడేవాడు సాతాను వచ్చి శోధన ఇచ్చాడు, రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తినమని. హౌ డిడ్ హీ విన్? ఏ విధంగా గెలిచారు? బై దిస్ వర్డ్, వాక్యాన్ని చూపించారు. దౌ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్, ద్వితీయోపదేశ కాండంలో ఉన్న వాక్యాన్ని చూపించి మనుషులు కేవలం రొట్టె చేతనే బ్రతకరు కానీ దేవుడి నుండి వచ్చి ప్రతి మాట చొప్పున బ్రతుకుతాడని వాక్యాన్ని చూపించి శోధనని గెలిచారు. సో లెట్స్ నాట్ బీ డిజొబీడియంట్, లెట్స్ బిల్డ్ అవర్ లైఫ్స్ ఒబీడియంట్, అలైనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానుసారమైన దేవుని యొక్క విధేయతలో మన యొక్క జీవితాలు, మన యొక్క గృహములు కట్టుకుందామని కోరుకుంటూ లెట్స్ ఆల్ ప్రే అండ్ ఆస్క్ ద గాడ్ ఫర్ హిస్ హెల్ప్. ప్రార్థన చేసుకుని దేవుడిని సహాయం చేయమని చెప్పి అడుగుదాము. ఆర్ డియర్ హెవెన్లీ ఫాదర్, దేవా మీకు వందనములు, మీకు స్తుతులు. ఈ యొక్క వాక్యంతో తండ్రి మాతో మాట్లాడి తండ్రి మాకు మీ యొక్క గొప్ప సత్యములు మాకు బోధించినందుకు మీకే స్తుతులు. అవును తండ్రి, దేవా మీ యొక్క వాక్యములు ఏ విధంగా మనుష్యుని యొక్క చరిత్ర మొదలైందో, ఏ విధంగా మనుషుడు అటువంటి పాపంలో పడిపోయాడు, ఏ విధంగా నీ యొక్క అవిధేయతలో జీవించాడు, నిన్ను ఆయాస పెట్టాడు తండ్రి, మేము ధ్యానించుకుంటూ ఉండగా అట్టి విధంగా తండ్రి మేము ఉండకుండా దేవా నీకు విధేయులమై నీ యొక్క వాక్యానుసారంగా మా యొక్క జీవితాన్ని జీవించడానికి, మా యొక్క గృహములు కట్టుకొనటానికి, మా యొక్క ప్రతి పనిని తండ్రి నిన్ను మెప్పించే విధంగా నీ యొక్క హృదయానుసారులుగా మేము జీవించడానికి సహాయం చేయండి దేవా. తండ్రి మేము బలహీనులము, వ్యక్తిగతంగా తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. దేవా మాలో అటువంటి శక్తి లేదయా, అటువంటి జ్ఞానం లేదు తండ్రి నీ వైపు ఎదురు చూస్తున్నాము తండ్రి. నీ యొక్క గొప్ప రక్షణ కార్యం తండ్రి మా యొక్క జీవితంలో జరిపించుము తండ్రి. ఇంకా మా మధ్యన ఎవరైతే అటువంటి కార్యము లేక దేవా ఇంకా అవిధేయులుగా దేవా నీ యొక్క ఉగ్రత పాత్రలుగా జీవిస్తున్నారు తండ్రి, వారి యందు నీ యొక్క కృప చూపించి దేవా నీవు అటువంటి గొప్ప కార్యము వారిలో ఈ యొక్క హృదయంలో జరిపించి తండ్రి అటువంటి మొండి మెడలను తండ్రి, అటువంటి రాతి హృదయాలని బద్దలు కొట్టి దేవా అటువంటి అవిధేయత నుండి వారిని స్వస్థపరిచి విధేయులుగా వారిని మార్చుకున్నామని చెప్పి ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క చిన్ని బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్క రక్షణ లేని వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి యొక్క హృదయం నీకు అర్పించుకుని తండ్రి అటువంటి అవిధేయత నుండి విధేయతలోనికి మారటానికి తండ్రి నీ యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని యేసయ్య వారి దివ్యమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.